హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. సో చాలామంది హెయిర్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కొన్ని నేను ఈరోజు క్లియర్ చేస్తాను. ఎప్పుడు ఈ పాటికి అయిపోయి ఉండేది. బట్ ఈసారి ఏంటంటే నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. సో వీడియో షూట్ చేసేసరికి నాకు ఇది ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు అంటే అంతకుముందు 1 or 2 times చేశాను, కానీ రెగ్యులర్గా అలవాట్లేదు కదా, చాలా టైం తీసుకుంటుంది వీడియో షూట్ చేయాలంటే. అదే డైరెక్ట్గా వీడియో షూట్ లేకుండా డైరెక్ట్గా పని అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోయి ఉండేది. ఇంతకీ ఏం పని అనుకుంటున్నారా? సో డ్రెస్ స్టిచ్ చేస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ కింద ఇది శారీ అనమాట. శారీ నుంచి డ్రెస్గా స్టిచ్ చేస్తున్నాను. సో కింద ఫాల్ తీసుకురావాలండి ఇక్కడ వేయడానికి. ఇప్పుడు పెండింగ్ ఉందన్నమాట, ఫాల్ తీసుకురావాలి. అండ్ దెన్ హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. సో హ్యాండ్స్ ఇంకా కటింగ్ చేయలేదండి, అది కూడా వీడియో అంటే ఇది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడుతున్నాను అనమాట వీడియోకి. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్ డిజైన్ పెడదాం అనుకుంటున్నా. హ్యాండ్స్ అయితే ఇంకా కట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను ఇన్విజిబుల్ పెట్టాలండి హ్యాండ్స్కి. సో లైనింగ్ కూడా వేయాలన్నమాట. సో ఇక్కడ చూసారా, మీకు ఎక్కడ క్లాత్ అనేది కనిపించట్లేదు. సో ఇది కూడా కనిపించకుండా పెట్టేశాను. హ్యాండ్స్ కూడా అలానే పెడతాను, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అస్సలు వేసుకోవట్లేదు కదా. ఇప్పుడు నేను కుట్టే ఈ పాప అయితే అస్సలు వేసుకోదండి. ఎంత దారం పోగు టచ్ అయినా వేసుకోదు. మా పాపే కొంచెం బెటర్ అనమాట ఆ పాపతో చూసుకుంటే. అంటే కొంచెం మా పాప కూడా వేసుకోదులేండి, అస్సలు కొంచెం కూడా కూర్చుకొనివ్వదు అనమాట. ఏమన్నా పెడదామని ఉంది, కానీ మళ్ళీ ఎందుకులే దీన్ని చెడగొట్టడము. ఇంకా ఇంకొన్ని ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట దానివి, ఒక్కొక్కటి ఒక్కో మోడల్ పెడదామని చెప్పేసి ఇది మాత్రం ఇట్లా ప్లెయిన్గా స్టిచ్ చేశాను. సో ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ అయితే ఇప్పుడు చేసేస్తానండి, హ్యాండ్స్ వరకు ఫినిష్ చేసేస్తాను. ఇంకా జాయింట్ అయితే చేయలేను అనమాట, ఎందుకంటే కింద ఫాల్ వేయాలి. ఇది వేసిన తర్వాత జాయిన్ చేస్తా, అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా అది రేపు అవుతుంది. సో రేపంతా అయిపోయిన తర్వాత, ఫినిష్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోగానే నేను నా కోసం ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. స్పెషల్గా ఏం స్టిచ్ చేసుకోనండి, నార్మల్ స్టిచ్చింగ్ని. ఇది అమెజాన్ నుంచి నేను డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ, ఈ ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది. ఫస్ట్ మీకు నేను చూపించేస్తాను, తర్వాత రీజనబులా కాదా అనేది మీకే అర్థమవుతుంది. సో ఇది మొత్తం రెడ్ కలర్ అండి, కాంట్రాస్ట్ ఏమీ రాదనమాట. దీనికి మనకి కుర్తీ క్లాత్, తర్వాత ప్యాంట్ క్లాత్, నెక్స్ట్ దుప్పటా ఇచ్చారు. సో కుర్తీ క్లాత్ అయితే ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి షిఫాన్ వస్తుంది కదా, సో ఆ మెటీరియల్ అనమాట. దాని మీద మనకి మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న బుటా ఇచ్చారండి, గోల్డ్ కలర్ తోటి 3 dots లాగా. తర్వాత దీనికి కింద బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారనమాట. మెయిన్ ఇది చూసే తీసుకున్నాను నేను. ప్రజెంట్ మనకి కట్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో నాకు ఇది మంచిగా అనిపించింది. దీని దుప్పటా కూడా మెయిన్ అనమాట. సో ఇది డ్రెస్కి అయితే కనుక ఈ లెంత్ ఇచ్చారండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ లెంత్ ఫ్రంట్ పార్ట్కి అనమాట. సో కట్ వర్క్. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందనమాట. సో బ్యాక్ అండ్ హ్యాండ్స్కి అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇది సూపర్ క్వాలిటీ అని చెప్పనండి, ఓకే నేనైతే దీన్ని లైనింగ్కి వేసేస్తాను, ప్యాంట్కి సపరేట్గా తీసుకుంటాను. సో ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట, 2 meters ఉంటుంది, సరిపోతుంది. తర్వాత దుప్పటా వచ్చేసి కట్ వర్క్ అండి. సో చూసారా ఎంత బాగుందో, నాకు రియల్లీ వర్త్ అనిపించిందండి ఇది. సో ఇట్లాగా 2 sides వస్తుంది, అండ్ ఇటు సైడు వాళ్ళే జిగ్జాగ్ చేసేసారండి. మనం మళ్ళీ సపరేట్గా జిగ్జాగ్ కాదు, ఓవర్ లాక్ చేశారనమాట, సపరేట్గా చేయించాల్సిన అవసరం లేదు. సో ఇది లెంత్ అయితే 2 meters ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. 2.5 meter ఇచ్చుంటే బాగా ఫుల్గా ఉండేది. బట్ మనం సింగిల్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఇటువంటి దుప్పటాసు సరిపోతుంది పిల్లలకి. అండ్ మనం వేరే వాటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. అంతకీ ప్రైస్ చెప్పలేదు కదా, ప్రైస్ జస్ట్ 399 rupees అండి. నేను దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. తర్వాత నేను ఇంకొక 2 dresses, తర్వాత ఒక కుర్తీ సెట్ తీసుకున్నానండి. అవి మీకు వేసుకుంటే ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కుర్తీ చూపిస్తాను. సో బ్లాక్ కలర్ తీసుకున్నానండి. బ్లాక్ చాలా తక్కువ కొంటాను, బట్ ఒక్కొక్కసారి బ్లాకే బాగా నచ్చుతాయి అనమాట, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి. కానీ బ్లాక్ వేసుకోవద్దు అంటారు కదా మ్యారేజ్ అయిన తర్వాత, బట్ ఐ డోంట్ నో. నేనైతే అప్పుడప్పుడు వేసుకుంటాను, కంప్లీట్గా స్టాప్ అయితే చేయలేదు. సో దీని అయితే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. చికెన్ కర్రీ వర్క్ అని చెప్పారు, కానీ నాకు అలా ఏం అనిపించలేదండి. చికెన్ కర్రీ వర్క్ వేరేలాగా ఉంటుంది, బట్ ఇది వైట్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేశారనమాట. బ్రాండ్ అయితే గోశ్రీకి నుంచి వచ్చిందండి. మీకు ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుందనేది.
సైడ్ కట్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ డౌన్ వచ్చేసి ఇట్లాగా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చేసి 2 లైన్స్ బార్డర్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాగున్నాయండి ఇవి. నాకు పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపించింది. మీకు వేసుకుంటే ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. అప్పుడు మీకు ఎలా ఉంటుంది మన మీద, మన స్కిన్ టోన్ మీద మోడల్స్ వేసుకుంటే బాగానే ఉంటాయి, మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నేను అమెజాన్ నుంచి ఆలియా కట్ అలాగే విత్ నైరా కట్ కుర్తీ సెట్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇది అమైరా బ్రాండ్ అనమాట. సో రేటింగ్ అయితే మంచిగానే ఉంది, బట్ నాకు ఎందుకనో అంత మంచిగా అనిపించలేదు. నాకు కాస్ట్ అయితే 799 రూపీస్ పడిందండి. అంత వర్త్ అనిపించలేదు బికాజ్ ఆఫ్ వర్క్ అనమాట. బట్ హ్యాండ్స్కి చూసారు కదా, ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మీద వర్క్ అయితే వచ్చిందండి, థ్రెడ్ వర్క్. అండ్ ప్యాంటు కూడా సేమ్ అట్లానే అనమాట. ప్యాంటు కూడా మనకు వర్క్ వచ్చింది కదా, టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చింది. సో ఓకే, బట్ ఎందుకనో ఆ థ్రెడ్ వర్క్ వల్ల అంటే అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండిందండి. నేను ఎంబ్రాయిడరీ లాగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. బట్ తీసుకోవచ్చు అనమాట, అంతే. సూపర్ అని చెప్పను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మ్యాక్సీ డ్రెస్ ఒకటి తీసుకున్నానండి. ఇది నాకు 500 రేంజ్ పడింది. సో ఓకే అనిపించింది. మనం ఈ సమ్మర్ ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట, మనం డైలీ వేర్ చేయడానికి కూడా. ఇది స్కిన్ టైట్ అండి, అంటే మనకి బనీన్ క్లాత్ టైప్ ఉంటుంది కదా, అట్లా అనమాట. స్కిన్కి అతుక్కుపోతుంది క్లాత్ అయితే. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ఇచ్చారండి, కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ ట్రెండింగ్ హ్యాండ్స్ డిజైన్ ఇచ్చారు. సో ఓవరాల్గా బాగానే ఉందండి. కొంచెం వైట్గా ఉండే వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది అనిపించింది. ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నానండి నా హెయిర్కి. ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోయింది అనమాట నేను ఆయిలింగ్ చేసి. దానివల్ల ఏంటంటే హెయిర్ బాగా డ్రై అయిపోయినట్టుంది అండ్ మాడు కూడా లాగేస్తుంది అనమాట. సో నేను చాలా మందిని చూసి ఎలా ఉంటారబ్బా ఇన్ని రోజులు ఆయిల్ పెట్టుకోకుండా, కొంతమంది అయితే మేము అస్సలు ఆయిల్ పెట్టుకోమని చెప్తుంటారు. హౌ అనిపిస్తుంది. నా వల్ల కాదండి ఆయిల్ పెట్టుకోకుండా ఉండడం. అది చిన్నప్పటి నుంచి అలవాటు ఏమో తెలియదు, కానీ ఇంకా నేను బెటర్ మా హస్బెండ్తో కంపేర్ చేస్తే. తను అయితే మార్నింగ్ హెయిర్ వాష్ చేశాడంటే ఈవినింగ్కి ఆయిల్ పెట్టేస్తాడు అనమాట. నేనైతే ఒక 2 డేస్ 3 డేస్ ఉంటాను, ఒక్కొక్కసారి 4-5 డేస్ కూడా ఉంటాను. అప్పుడైతే నా హెయిర్ చూడాలి బాగా ఫ్రిజీగా ఉంటుంది, మెస్సీగా లైక్ ఇప్పుడు ఉన్నట్టు. సో ఆయిల్ వచ్చేసరికి నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ ప్రాపర్ కేర్ తీసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఆయిలింగ్ కూడా మీకు దొరికే ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ మధ్యకాలంలో చాలా కామెంట్స్ వస్తున్నాయండి హెయిర్ గురించి, అండ్ మెయిన్ డొనేషన్ గురించి కూడా వస్తుందన్నమాట, హెయిర్ డొనేషన్ గురించి. నేను దాని గురించి సపరేట్ వీడియో చేయాలనుకున్నాను, బట్ ఇక్కడ చిన్న క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఇక నేను ఆయిలింగ్ చేసుకుంటూ మీరు రీసెంట్గా నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నా, మెయిన్గా హెయిర్ గురించి. సో ఫస్ట్ ఎక్కువ మంది అడిగేది హెయిర్ డొనేషన్ గురించి అండి. దీని గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ, బట్ ఎందుకులే మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ లాగా చేయడం అని చెప్పేసి నేను చేయదలుచుకోలేదు. సో క్లారిటీ మాత్రం ఇస్తున్నాను. హెయిర్ కట్ అయితే నేను చేయించాలనుకున్న మాట నిజమేనండి. సో నేను హైదరాబాద్లో ఇద్దాం అనుకున్నా, హైదరాబాద్ హెయిర్ డొనేషన్ వాళ్ళకి. బట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు మా పాపకి హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట. దానివల్ల నేను ఇవ్వలేకపోయాను. వాళ్ళు నేను పిక్స్ పంపించాను, వాళ్ళు ఎంతవరకు హెయిర్ కట్ అనేది కూడా చెప్పారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంతవరకు కట్ అవుతుందని కూడా చెప్పారు. సో అన్నీ ఓకేనండి, బట్ నాకు అక్కడ హైదరాబాద్లో కుదరకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ బెంగళూరు వచ్చాను. సో బెంగళూరు వచ్చినా కూడా ఇక్కడ నేను స్టే చేయట్లేదండి, మళ్ళీ బ్యాక్ టు విలేజ్ వెళ్తున్నాను అనమాట. సో దానివల్ల ఇంకొక 1 మంత్ అట్లాగా పోస్ట్పోన్ అవుతుందండి. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు నేను చేయలేని ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో మళ్ళీ ఊరెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ మే ఎండింగ్ అవుతుందన్నమాట. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి. వెంటనే నేను ఇవన్నీ సెట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను ప్రశాంతంగా. అంటే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా చేస్తారని చెప్పేసి తెలిసిందనమాట నాకు. సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏంటంటే, యాక్చువల్లీ నేను అంతా కూడా వాళ్ళు విక్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి, వాళ్ళే తయారు చేస్తారు. సో మీకు అందరికీ జెన్యున్గా చేసినట్టు ఉంటుంది, క్లారిటీ ఇద్దామని చెప్పేసి అక్కడే ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదనమాట. సో ఇప్పుడు వచ్చాను కాబట్టి సో ఇవన్నీ కొంచెం నేను మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత డెఫినెట్గా అయితే ప్లాన్ చేస్తాను. ఐ థింక్ మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి దీని గురించి. నేను ఎందుకులే అని చెప్పేసి కామ్గా ఉన్నాను అంతే. సో నేను కామ్గా ఉన్నాను కదా అని చెప్పేసి మీరు ఎలా అంటే అలా మాట్లాడొచ్చు అని అయితే కాదు కదా, అదొక్కటి అర్థం చేసుకోండి ప్లీజ్. అంతకన్నా నేను ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హెయిర్ ప్యాక్స్ చూపించినప్పుడు, హెయిర్ ఆయిల్స్ చూపించినప్పుడు మీకు హైబిస్కస్ కానీ బ్రింగ్రాస్ కానీ దొరకలేదు, మేము పౌడర్స్ యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్గా యూస్ చేయొచ్చు అండి మీరు పౌడర్స్. నేను అందరికీ రిప్లై ఇస్తున్నా, బట్ వీడియో రూపంలో చెప్తే చాలామందికి క్లారిఫై అవుతుందని చెప్పేసి వీడియో రూపంలో చెప్తున్నా. అండ్ ఆయిల్స్లో కూడా మీరు పౌడర్ యూస్ చేయొచ్చండి, బట్ మీరు అట్లా డైరెక్ట్గా కాయాల్సిన అవసరం లేదు. పౌడర్స్ యూస్ చేసినప్పుడు డబుల్ బాయిలర్ మెటల్లో మీరు
ఆ ఆయిల్ని కాచుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి నేను సపరేట్గా ఆయిల్ దాని గురించి వీడియో చేస్తాను. ఎప్పుడు నేను పౌడర్స్తో మీకు చూపించలేదు కదా, సో డెఫినెట్గా చూపిస్తాను. అండ్ హెయిర్ ప్యాక్స్ అయితే ఇంకా నార్మల్ కదండి, అవి నేను కొన్ని చూపించున్నాను. సో మీరు నా వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. హెయిర్ కేర్ ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట, హెయిర్ కేర్ టిప్స్ అని చెప్పేసి అందులో చూడొచ్చు. సో ఇక్కడ నేను ఆయిలింగ్ అయితే నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్సే యూస్ చేస్తున్నానండి. సో నాకు అవి చాలా బాగుంటున్నాయి అనమాట. అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా, చాలా మేనేజబుల్గా ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా కేర్ తీసుకోకుండా ఒక 2-3 డేస్ అలా వదిలేసి ముళ్ళు పెడుతూ ఉంటామో అప్పుడే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నాలో అది నాకు దానివల్ల అని చెప్పి తెలుస్తుంది, బట్ నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను. బట్ ఈ మధ్య కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట. అందువల్ల మంచిగానే ఉంది, అంతగా హెయిర్ ఫాల్ అని అయితే అనిపించట్లేదు. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి ఆ వాటర్ చేంజ్ వల్ల కూడా హైదరాబాద్లో అయితే నాకు హెయిర్ ఫాల్ ఉన్నింది. బెంగళూరు వచ్చినప్పటి నుంచి నాకు మళ్ళీ అంతగా ఎక్కువగా అనిపించలేదు అనమాట. సో చూడాలి. అండ్ ఇక్కడైతే నాది హెయిర్ ఆయిలింగ్ అయిపోయిందండి. ఇక్కడ నేనైతే కోమ్ చేయట్లేదు. హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మంచిగా మసాజ్ ఇచ్చుకున్నాను హెయిర్కి. ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ ఇవ్వండి, కుదిరితే రోజు ఇవ్వండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మీ డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.